బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తిరుపతిలో జూన్ 9న నిర్వహించ తలపెట్టిన సంక్షేమ బహిరంగ సభను వాయిదా వేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2 ఏళ్లు పూర్తయి సందర్భంగా తొలి విజయోత్సవ సభను సంక్షేమం పేరిట తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విజయోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభను విజయవంతం చేసేందుకు గత 2 రోజులుగా కూటమి నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే స్టీల్ ప్లాంట్ దుర్ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరిపి సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతి రూరల్ మండలం దామినేడిలో భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర కూటమి నేతలు హాజరు కావాల్సి ఉంది. విశాఖ దుర్ఘటన కారణంగా సభను వాయిదా వేసిన కూటమి నేతలు తిరిగి ఇదే ప్రాంగణంలో జూన్ 12న సభను నిర్వహించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సెల్వం, గుడ్ మార్నింగ్. చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో తిరుపతి సంక్షేమ సభను వాయిదా వేయాలని ప్రభుత్వం సూచించింది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చేసుకున్న ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర విషయాన్ని మనం ప్రధానంగా చేసుకోవాలి. ఈ ఘటనలతో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో మంగళవారం అంటే ఈ రోజు ఘనంగా నిర్వహించాల్సిన విజయోత్సవ సభ కూడా వాయిదా పడిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకోవడంతో కూడా సోమవారం రాత్రి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే కూడా తీసుకున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ సభ నిర్వహణ కోసం గత 2 రోజులుగా కూడా కూటమి నేతలు, అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. తిరుపతి రూరల్ మండలం దామినేడులో భారీ బహిరంగ సభ కోసం కూడా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా యువనేత నారా లోకేష్ తో పాటు కింది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితర కూటమి నేతలు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే విశాఖ ఘట తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పరిస్థితుల్లో సభను కూడా నిర్వహించడం సమంజసం కాదని కూడా ఇటు ముఖ్యమంత్రి కూడా భావించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో కూడా చర్చించి సభను కూడా వాయిదా వేస్తున్నట్లు కూడా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు నిన్నటి సాయంత్రం కూడా ఇది ప్రకటించిన పరిస్థితి. ఈ నిర్ణయంతో కూడా నేతలు తమ పర్యటనను కూడా రద్దు చేసుకోవాలని చెప్పి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట జరగాల్సిన ఈ భారీ సభను అదే ప్రాంగణంలో కూడా చూసుకుంటే ఇదే నెల 12వ తేదీని కూడా నిర్వహించేందుకు కూడా ఇటైతే సన్నాహాలు అయితే కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి కూడా రాయలసీమ జోన్ లో ఉన్నటువంటి సుమారు ఏదైతే కూడా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున, అదే పాటు పార్టీ కార్యకర్తలు అంటే సుమారు 15 నుంచి 30 వేల మంది కూడా హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కూడా చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో తద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టు కూడా ఇటు సీఎం చంద్రబాబు అయితే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, మరి సభ కోసం ఇప్పటికే చేసిన ఏర్పాట్ల పరిస్థితి ఏమిటి? రైట్, దీనికి సంబంధించి కూడా గత 2 రోజులుగా కూడా ఇటు ముమ్మరంగా కూడా ఏర్పాట్లను అయితే చేశారు. దీనికి సంబంధించి నిన్నటి రోజుకే సంబంధించి 90% పైగా కూడా పనులు పూర్తి చేశారు. ఈ రోజు అన్ని కానీ ఈ విశాఖ ప్లాంట్ ఏదైతే కూడా ప్రమాదం జరగకుండా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ సభలో కూడా ఇటు ఈ ఏదైతే గత 2 ఏళ్ల పాలనలో కూటమి సాధించినటువంటి విజయాలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా ఇటు ప్రజలకి విషయం తెలిపే విధంగా కూడా ఒక విజయోత్సవ సభను నిర్వహించాలనుకున్నారు. ఈ విశాఖ ప్లాంట్ ఘటన కానీ జరగకపోతే ఈ వేళకి అది ఖచ్చితంగా జరిగేది. కాబట్టి ఆ దుర్ఘటన వల్ల సీఎం చంద్రబాబు కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా సంబంధించి ఈ సభను యథావిధిగా ఉంచి 12వ తేదీ మళ్ళీ తిరిగి ఈ సభను నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా ఇటు ఏదైతే కూడా సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఈ
సభను నిర్వహిస్తున్నట్టు మొత్తం తన భుజ స్కంధాల మీద వేసుకున్నటువంటి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా దీనికి సంబంధించి కూడా చెప్పినటువంటి పరిస్థితి. 12వ తేదీన ఏదైతే అనుకున్నామో అదే సభను ఘనంగా కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంద్రజ రైట్ సెల్వం, ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ప్రభావం ఉందా? రైట్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే కూడా ఇది ఒక తీవ్ర దుర్ఘటన అనుకోవాలి. సుమారు దీంట్లో సంబంధించి కూడా చూసుకుంటే 8 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి కూడా మరో ఇద్దరు కూడా ఇటు చావు బతుకుల మీద కూడా కొట్టుమిట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా మానవతా దృక్పథంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముందస్తుగా ఆలోచించి సంబంధించి ఏదైతే కూడా విజయోత్సవ సభ ఈ టైంలో కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని వాయిదా వేసుకొని తద్వారా ఏదైతే కూడా క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా కూడా చర్యలు ఏదైతే ప్రమాదం వెంటనే కూడా ఆయన స్పందించి ఇటు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా ఇటు వాళ్ళకి సూచించడమే కాకుండా ఈ రోజు ముఖ్య నేతలంతా కూడా ఇటు విశాఖ సైడ్ కూడా వెళ్తూ వాళ్ళని పరామర్శించేందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా స్పందించింది. కేంద్రం కూడా దీనికి సంబంధించి ఏదైతే నరేంద్ర మోడీ ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలా, ఏదైతే మృత్యువాత పడ్డారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా అంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా కూడా సేకరించాలని చెప్పి ఒక ప్రత్యేక కేంద్రం కూడా ఒక కమిటీని అయితే కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏదైతే కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ విజయోత్సవ సభలను అయితే కూడా నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించినప్పటికీ ఈ దుర్ఘటన నేపథ్యంలో కూడా దీన్ని కాస్త వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అయితే కూడా నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సెల్వం.